హలో ఆల్. ఒక మంచి రెసిపీ మీ ఒకరోజు మీల్ని మార్చగలదు, కానీ ఒక మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్ మీ హెల్త్ని మార్చగలదు. అందుకే రెసిపీస్తో పాటు కొన్ని యూస్ఫుల్ లైఫ్ స్టైల్ టిప్స్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కుకింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం క్యాస్ట్ ఐరన్ కడాయిలో ఒక సూపర్ టేస్టీ రిచ్ ఫ్లేవర్ ఉన్న చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా కడాయిని వేడి చేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేగించండి. తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా వేగించాలి. ఈ ఒక్క స్టెప్ కర్రీకి మంచి రంగు, రుచి తీసుకొస్తుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకుంటూ. ఇప్పుడు లిడ్ పెట్టి లో ఫ్లేమ్ మీద మరో 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. కొద్దిసేపటి తర్వాత చికెన్ నుండి న్యాచురల్ వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్టేజ్. ఇప్పుడు మీకు కావాల్సిన కర్రీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేయండి. బాగా కలిపి లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరో 5 మినిట్స్ కుక్ చేయాలి. ఈ సమయంలో సాల్ట్, కారం చెక్ చేసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ లిడ్ పెట్టి లో ఫ్లేమ్ మీద మరో 5 మినిట్స్ వదిలేయండి. అంతేనండి, కేవలం 20 మినిట్స్ కుకింగ్ టైంలో మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. క్యాస్ట్ ఐరన్ కడాయిలో కుక్ చేయడం వల్ల కర్రీ మరింత థిక్గా, రిచ్గా, డీప్ ఫ్లేవర్తో తయారవుతుంది. కానీ వెంటనే సర్వ్ చేయకండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కడాయిని 15 మినిట్స్ అలాగే రెస్ట్ మోడ్లో ఉంచండి. క్యాస్ట్ ఐరన్ హీట్ వల్ల ఫ్లేవర్స్ ఇంకా బాగా యాడ్ అయ్యి కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ తర్వాత వేడి వేడి రైస్, రోటీ లేదా చపాతీతో సర్వ్ చేస్తే ఎవ్రీ బైట్ సూపర్ డెలిషియస్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ హోమ్మేడ్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. క్యాస్ట్ ఐరన్ కడాయిలో కుకింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే. ఫుడ్లో న్యాచురల్ ఐరన్ చేరడం, బెటర్ హీట్ రిటెన్షన్, లెస్ ఆయిల్తో హెల్దీ కుకింగ్, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ మన బిజీ లైఫ్ స్కెడ్యూల్లో కన్వీనియన్స్ కోసం ఈ హెల్దీ హ్యాబిట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నాం. చిన్న మార్పులు పెద్ద రిజల్ట్స్ని తీసుకురాగలవు. కాబట్టి వీలైనప్పుడల్లా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ని మీ డైలీ కుకింగ్లో ఇంక్లూడ్ చేయండి. మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అదే. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి. హెల్దీ లివింగ్ స్టార్ట్స్ ఇన్ యువర్ కిచెన్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, హ్యాపీ కుకింగ్.